మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. మంచు మనోజ్ను ఎవరు కొట్టారు? ఆ దెబ్బలు ఎలా తగిలాయి? కుటుంబంలో ఆస్తి తగాదాలే దాడికి కారణమా? ఆసుపత్రిలో చికిత్సపై వైద్యులు ఏం చెప్పారు అనే దానిపై అభిమానులు ఆసక్తిగా చూపించారు. ఇక నిన్న వైద్య పరీక్షలు చేయించుకొని ఇంటికి వెళ్లిన మంచు మనోజ్ ఈ రోజు మరోసారి బంజారాహిల్స్లోని టిక్స్ హాస్పిటల్ రానున్నారు. మరోవైపు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 4 గంటల పాటు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్నటువంటి టెక్స్ ఆసుపత్రికి వెళ్ళినటువంటి మనోజ్ తనకు ఎక్కడెక్కడ గాయాలయ్యాయో ఆ వివరాలన్నీ కూడా వైద్యులకు చెప్పడంతో వైద్యులు ఎక్స్రేలతో పాటు సిటీ స్కాన్ అవసరం ఉన్నటువంటి చోటంతా కూడా వీళ్ళు ఈ స్కాన్లన్నీ కూడా తీసి బలమైనటువంటి గాయాలు ఎక్కడెక్కడ తగిలాయనే రిపోర్ట్ కూడా మనోజ్ కి సమర్పించినట్టుగా తెలుస్తుంది. 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉండాలంటూ కూడా వైద్యులు సూచించడంతో తను మళ్ళీ ఈ రోజు తిరిగి ఆసుపత్రికి వచ్చి కొన్ని గంటల పాటు ఆసుపత్రిలోనే ఉండి వైద్యానికి సహకరిస్తానంటూ కూడా ఈ విషయాన్ని చెప్పి నిన్న తన భార్యతో కలిసి అనుచరులందరితో కలిసి మనోజ్ తిరిగి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ కాసేపట్లో టెక్స్ ఆసుపత్రికి చేరుకొని నిన్నటికి ఈ రోజుకి ఏవైనా గాయాలు మాని ఉండవచ్చా లేదా ఇంకా ఇంటర్నల్ ఇంకెక్కడైనా ఇంజురీస్ అయి ఉన్నాయా అనే దానిపై కూడా ఈ రోజు మరోసారి మనోజ్ కి స్కానింగ్ ఎక్స్రేలు తీసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. నేను ఆసుపత్రికి వచ్చేటప్పుడు మెడ భాగానికి ఒక పట్టి కట్టుకోవడము, నడవలేనటువంటి స్థితిలో తన అనుచరుల సహాయం తీసుకొని ముందుకు వెళ్ళడము, విడమ కుడి భుజానికి గాయమై ఉండడము, కాళ్ళు భాగాల్లో కూడా గాయమై ఉండడము, మెడ నరాల వైపు ఎక్కువగా దెబ్బ తగిలింది, కొన్ని మనోజ్ ఒంటి పైన అనుమానాస్పద గాయాలున్నాయంటూ కూడా వైద్యులు గుర్తించి వాటికి సంబంధించిన రిపోర్ట్ కూడా మనోజ్ కి స్కానింగ్ ఎక్స్రేలు అన్ని కూడా తీసి అతనికి సమర్పించడం జరిగింది. ఈ రోజు మళ్ళీ అతను చేరుకున్న తర్వాత నిన్నటికి ఈ రోజు కొంత డిఫరెన్స్ ఉంటుంది. నిన్న తగిలినటువంటి గాయాలు ఆ నెక్స్ట్ డే ఇంకొంత పెయిన్ కనిపించేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి ఆ రకంగా ఏదైనా డాక్టర్లు తీయనటువంటి ఎక్స్రేలు సిటీ స్కాన్లు ఈ రోజు మనోజ్ గుర్తించిన తర్వాత ఆ బాడీపై ఉన్నటువంటి మిగతా గాయాలకు సంబంధించి కూడా ఈ రోజు వైద్యులకు తెలియజేస్తూ దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా ఈ రోజు అధికారులు సేకరించి మనోజ్ కి ఇస్తే ఈ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని తనకు గాయాలైనటువంటి మెడికల్ రిపోర్ట్స్ అన్ని కూడా ఎమ్మెల్సీ రూపంలో వైద్యుల చేత రాయించి ఆ కాపీస్ అన్ని కూడా తీసుకెళ్లి అతను పాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. తన పైన దాడి జరిగింది అనే దానికి డైలాన్ రెడ్డికి ఫోన్ చేసి మనోజ్ సమాచారం ఇచ్చాడు. తన ద్వారా ఫిర్యాదు చేయాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉంది. అతను గాయాలు జరిగినట్టుగా కూడా నడవలేనటువంటి సిచ్యువేషన్ లో నిన్న ఆసుపత్రికి వెళ్ళినటువంటి తీరు అందరూ కూడా మోహన్ బాబు ఇంత దారుణంగా కొడుకుపై దాడి చేయిస్తాడంటూ కూడా విమర్శల పాలు నిన్న ఎక్కువగా కనిపించినటువంటి దృశ్యాలు. మనోజ్ 4-5 కలిసి అతనిపై దాడి చేసేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కూడా ఆఫ్ ద రికార్డ్ గా వారి కుటుంబ సభ్యులకు వారి స్నేహితులకు మనోజ్ ఈ విషయాన్ని తెలియజేశాడు. మోహన్ బాబే దగ్గరుండి మనోజ్ ని ఇక్కడ నుంచి పంపియండి అన్నట్టుగా ఆదేశాలు ఇచ్చి తన పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికి విన్నప్పటికీ 4-5 కలిసి తనపై పిడిగుద్దులు గుద్దుతూ నెట్టేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తనకు తీవ్ర గాయాలయ్యాయి. అందుకే ఆసుపత్రికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని ఎక్కడెక్కడ గాయాలనే ఒక పూర్తి మెడికల్ రిపోర్ట్ తీసుకొని దీని ద్వారా లీగల్ చర్యలకు సిద్ధమవుతానంటూ మాత్రం మనోజ్ ఈ విషయాన్ని వారి స్నేహితుల ద్వారా ఈ విషయాన్ని షేర్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఆసుపత్రికి చేరుకొని నిన్న నిర్వహించినటువంటి సిటీ స్కాన్ల రిపోర్ట్ తో పాటు ఇంకా అడిషనల్ గా ఇంకెక్కడైనా గాయాలు ఉన్నాయనే ఒక వివరాలు ఈ రోజు డాక్టర్లకు చూపించి వారు ఇచ్చేటువంటి రిపోర్ట్ ని బట్టి 2 రోజుల పాటు జరిగినటువంటి ట్రీట్మెంట్ రిపోర్ట్స్ అన్నిటిని కూడా తీసుకెళ్లి మనోజ్ పాడిషరీఫ్ పోలీసులకు అందజేసి లిఖిత పూర్వకంగా తన తండ్రి పైన వారి అనుచరుల పైన వినయ్ అనే ఒక వ్యక్తి పైన మనోజ్ అఫీషియల్ గా ఈ రోజు ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉంది. శివ.
అయితే రవితేజ, ఈ మొత్తం వ్యవహారంలో నిన్నటి నుంచి తీవ్రమైనటువంటి చర్చ నడుస్తుంది కదా. ఒక పక్క అటు మంచు ఫ్యామిలీ నుంచేమో ఎటువంటి దాడి జరగలేదనేటటువంటి పిఆర్ టీం ఆ రకమైనటువంటి లీకులు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ మంచు మనోజ్ మాత్రం గాయాలయ్యాయి అన్న దానికి సంబంధించి జీ తెలుగు న్యూస్ తో కూడా మాట్లాడుతూ స్పష్టం చేశారు వివాదానికి సంబంధించి. అలాగే హాస్పిటల్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. విస్తృతమైనటువంటి చర్చ నడుస్తుంది కదా. అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అనుకోవాలి? ఇండస్ట్రీ నుంచి ఏమనిపిస్తుంది? ఆస్తుల విషయంలో వీళ్ళకు చాలా రోజులుగా గొడవలు జరుగుతా ఉన్నాయి. సరైనటువంటి సమాన వాటాలు మోహన్ బాబు వారి పుత్రరత్నాలకు పంచట్లేదు అనే ఒక విమర్శలు అయితే మొదటి నుంచి ఎదుర్కొంటా ఉన్నారు. సరే, ఫ్యామిలీ ఇంటర్నల్ ఇష్యూ కాబట్టి ఇండస్ట్రీకి చెందినటువంటి ఎవరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పటి వరకు డిస్కస్ చేసినటువంటి సందర్భాలు లేవు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలతో సమానంగా మోహన్ బాబు కూడా చరిత్ర ఉన్నటువంటి యాక్టర్. ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషిగా మోహన్ బాబుని వ్యవహరిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి కుటుంబాల్లో వెళ్లి ఇండస్ట్రీ తరఫున మాట్లాడి ఇష్యూ సాల్వ్ చేసేటువంటి ధైర్యం ఇప్పటి వరకు ఎవరు కూడా చేయలేదు. కానీ చాలా రోజులుగా కుటుంబ కలహాలు అయితే వీరి మధ్యలో నడుస్తా ఉన్నాయి. గతంలో విష్ణు మనోజ్ వాగ్వాదానికి దిగినటువంటి వీడియో, ఇప్పుడు మోహన్ బాబు మనోజ్ ఏకంగా కొట్టుకునేటువంటి స్థితికి రావడము, గతంలో నుంచి వీళ్ళకి రావాల్సినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాటాల విషయంలో కొన్ని తేడాలు ఉన్నాయంటూ కూడా మనోజ్ మొదటి నుంచి దాన్ని క్వశ్చన్ చేస్తూ వ్యతిరేకిస్తా వస్తా ఉన్నాడు. నిన్న ఆ విషయంపై అడగడానికి వెళ్ళినప్పుడే ఈ వివాదం దారితీసింది. ఈ వివాదం కొట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. మోహన్ బాబు తన పైన దాడి చేసే ప్రయత్నం చేశాడు. అనుచరులందరూ కూడా తనను దాడి చేసి తీవ్రంగా గాయపరిచారంటూ మాత్రం మనోజ్ ఈ విషయాన్ని నేను అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు గాయాలతో తను నడవలేనటువంటి స్థితిలో ఆసుపత్రికి వెళ్లి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకొని తను ఒంటిపై ఎక్కడెక్కడ గాయాలయ్యాయి, ఎవరెవరు చేతులు వేశారనే ఒక పూర్తి వివరాలన్నీ కూడా తను మెడికల్ రిపోర్ట్ సిద్ధం చేసుకుని దాని ద్వారా పోలీసులకు అందజేసి వీరందరిపై కూడా లీగల్ చర్యలు తీసుకోండి అన్నట్టుగా కూడా ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉంది. ఈ ఇష్యూ రాను రాను ఇంకాస్త పెద్దదిగా మారేటువంటి అవకాశం ఉంది. ఇటు మనోజ్ ఫిర్యాదు చేసినటువంటి వెంటనే అటు మోహన్ బాబు కార్యాలయం నుంచి కూడా మనోజ్ పైన ఫిర్యాదు అందజేసేటువంటి అవకాశం ఉంది. నిన్న మోహన్ బాబు తన పైన తన భార్య పైన మనోజ్ దాడి చేసే ప్రయత్నం చేశాడు అన్నట్టుగా కూడా డైల్ 100 కి తను మోహన్ బాబు అయితే రవితేజ ఇండస్ట్రీ నుంచి సమర్థించేటటువంటి కొంతమంది వ్యక్తుల నుంచి కూడా ప్రధానంగా మనోజ్ ను సమర్థించేవారంతా కూడా మంచు విష్ణు వల్లే ఈ వివాదాలు వస్తున్నాయని అంటుంటే, అటు మోహన్ బాబును సమర్థించే వాళ్ళంతా కూడా కేవలం మనోజ్ భార్య వల్లే ఈ వివాదాలు వస్తున్నాయంటూ కూడా వీరిని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఏమనుకోవాలి ఈ వివాదంలో? ఎవరి వైపు నుంచి వాళ్ళు తమ వారు గ్రేట్ అని అవతల వ్యక్తి రకంగా వ్యవహరిస్తారని, ఇటు మౌనిక వైపు వర్గమేమో మంచు కుటుంబాన్ని వ్యతిరేకించడము, ఇటు విష్ణు వైపు వర్గమేమో మనోజ్ ప్రతిసారి వివాదం క్రియేట్ చేస్తాడని, ఇటు మోహన్ బాబు చెందినటువంటి అనుచరుల బృందమేమో మోహన్ బాబు ప్రాపర్ గానే అన్ని సమానంగా పంచినప్పటికీ అధిక వాటా కోసం కొడుకులు ఈ రకంగా చేస్తా ఉన్నారంటూ కూడా రకరకాల వాదనలు, ఎవరి వైపు వాళ్లే కరెక్ట్ ఇతరులు కరెక్ట్ కాదు అని వ్యవహరిస్తా ఉన్నారని ఒక రేంజ్ లో ఎవరి వైపు వాళ్ళు ఈ వాదనలు వినిపించుకుంటా ఉన్నారు, ఈ కామెంట్స్ చేసుకుంటా ఉన్నారు. అసలు వాస్తవానికి ఈ ఇంటి నుంచి పుత్రరత్నాలకు ఆస్తులకు సంబంధించి షేరింగ్స్ ఎలా ఇచ్చారు, అగ్రిమెంట్స్ అయ్యాయా, నోటి మాట మీద ఇచ్చారా, ఎంతెంత ఇంక ఇవ్వాల్సి ఉంది, లేదా మనోజ్ అన్న విధంగానే తనకు కాకుండా విష్ణుకి అధిక వాటా శాతం ఎక్కువగా ఇచ్చి తనకు ఆ వాటా ఇవ్వట్లేదు అనే విషయం పైన ఈ గొడవ జరుగుతుందా అనే దానిపై ఇంకా క్లారిటీ రావాలి. రకరకాలుగా ట్రయాంగిల్ స్టోరీ లాగా ఒకరి వాదన ఒకరిలాగా వినబడతా ఉంది. తమకు వాటా కావాలని వనోదు, వాటా లేదు దీంట్లో అందరికీ పనిచేశాను అంటూ మాత్రం మోహన్ బాబు నిన్న తను కూడా ఈ ఒక కొటేషన్ ని తను తెలుగులో పెట్టి తను ఆశలు గుర్రాలైతే అనే ఒక రేంజ్ లో ఒక పాత క్లిప్ ని జోడించి ఆ టెక్స్ట్ పెట్టడంతో మనోజ్ కి ఆశ పెరిగింది. ఈ ఆశ పెరగడంతో ఈ అత్యుత్సాహం వల్ల ఈ రోజు ఇలా జరిపాడు మనోజ్ అనే ఒక మెసేజ్ పంపించడానికే మోహన్ బాబు ఒక ట్వీట్ పెట్టడం చూస్తా ఉంటుంటే ఈ కుటుంబ వ్యవహారాలు చాలా రోజుల నుంచి నడుస్తా ఉన్నాయి. ఈ రోజు తాడో పేడో తెలుసుకోవడానికి మనోజ్ అక్కడ వెళ్లడంతో ఈ గొడవ దారి తీసింది, కొట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. మనోజ్ ఒకవేళ ఫిర్యాదు అందిస్తే అటు మోహన్ బాబు కూడా మనోజ్ పైన ఫిర్యాదు అందజేసి కేసు నమోదు చేయాలంటూ కూడా ఇరువురు కంప్లైంట్ల పైన పోలీసులు ఇద్దరిపైన కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేసి ఎవరి తప్పు ఎవరి ఒప్పు అనే దానిపై కూడా వారు ఎంక్వైరీ చేసి వారిపైన కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. ఈ ఇష్యూ ఇక్కడితో ముగుస్తుందా లేదా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకొని మళ్ళీ దీంట్లో ఫ్యామిలీ పరమైనటువంటి ఆస్తుల విషయంలో కూడా కోర్టులో దాఖలు చేసుకొని పార్టీషన్
వీళ్ళు పంపకాల విషయంలో కూడా ఫ్యామిలీ కోర్ట్ ని ఆశ్రయించి ఇంకా ఈ వివాదాన్ని పెద్ద చేయాలనుకుంటున్నారు అనే దానిపై మాత్రం ఈ రోజు మనోజ్ ఇచ్చేటువంటి ఫిర్యాదును బట్టి ఉంటుంది. మనోజ్ ఒకవేళ ఈ మెడికల్ రిపోర్ట్ తన చేతకు అందిన తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు అందజేస్తే మాత్రం మంచు కుటుంబంలో ఉన్నటువంటి గొడవలన్నీ కూడా రోడ్డుపైకి వచ్చి కోర్టు మెట్లెక్కి కోర్టులో ఈ వివాదం పరిష్కరణ సంబంధించి పిటిషన్ దాఖలు చేస్తే మాత్రం ఏళ్ల తరబడి ఈ వివాదం ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. శివ, ఓకే, థ్యాంక్ యూ. Sign